So, capacity of the parties. Capacity of the parties. Who are the parties for a contract means మనం ఎవరు చూసుకుంటే వాళ్ళని కాంట్రాక్ట్లో ప్రవేశించకూడదు. There must be some capacity, that is every person is competent to contract who is of the age of majorities according to the law to which he is subject, and who is sound mind and is not disqualified from contracting by any law to which he is subject. Thus, incapacity to contract may arise from minority, mental competence, status. First of all, minor contracts. The position of minor contract summed as follows. A contract with by a minor is void, and a minor therefore cannot bind himself by a contract. A minor is not competent to contract. మైనర్ అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తిని మైనర్ అని చెప్తాము. అటువంటి వ్యక్తి హీజ్ నాట్ కాంపిటెంట్, అతను కాంట్రాక్ట్లో ప్రవేశించే అర్హత అతనికి లేదు. అతను కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి అర్హుడు కాడు. ఎందుకంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే శిక్షణ జ్ఞానం ఉండదు. కాబట్టి అటువంటి వ్యక్తులు కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీలులేదు. అటువంటి వ్యక్తులు కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీల్లేదు. సో మైనర్ కూడా 18 సంవత్సరాల లోపు ఉంటాడు కాబట్టి he did not know which is good, which is bad. సో యూ కెనాట్ ఎంటర్ ఇంటే కాంట్రాక్ట్. అటువంటి మైనర్లతో చేసిన కాంట్రాక్ట్లు చెల్లవు అని చెప్తాడు. ఇన్ ఇంగ్లీష్లో ఏ మైనర్స్ కాంట్రాక్ట్ సబ్జెక్ట్ టు సర్టన్ ఎక్సెప్షన్స్ ఈజ్ ఓన్లీ వైడ్ ఏబుల్ టు ద ఆప్షన్ ఆఫ్ ద మైనర్. మెంటల్ ఇన్కాంపిటెన్స్, మైనర్లతో కూడా కాంట్రాక్ట్ చేసుకోరావు అంటారు. నెక్స్ట్ మెంటల్ ఇన్కాంపిటెన్స్ అంటే అతనికి ఆలోచించే శక్తి లేకపోవడం. ఏ పర్సన్ ఈజ్ మస్ట్ బి ఆఫ్ సౌండ్ మైండ్ సో యాజ్ టు బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. ఒక వ్యక్తికి సౌండ్ మైండ్ ఉండాలి, మంచి ఆలోచించే జ్ఞానం, ఆలోచించే తెలివి ఉండాలి. అటువంటిప్పుడు మాత్రం అది కాంట్రాక్ట్లో ప్రవేశించడం వీలవుతుంది. సౌండ్ మైండ్ అంటే మెంటల్ వంతో పిచ్చి వాళ్ళు తాగుబోతున్నారు, అటువంటి వాళ్ళతో కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీల్లేదు. సౌండ్ మైండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏ పర్సన్ ఈజ్ సెడ్ టు బి అన్సౌండ్ మైండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ఏ కాంట్రాక్ట్ if at the time when he makes it he is incapable of understanding it and of forming a rational judgment as to its effect upon his interest. బాగా ఆలోచించే తెలివితేటలు ఉండేటటువంటి వ్యక్తి దగ్గరే కాంట్రాక్ట్లో ప్రవేశించేది. సో మెంటల్గా తిక్కనాయలతో మనకు కాంట్రాక్ట్లో ప్రవేశించడు. వాడు తిక్కడం పని నీకన్నా తెలియదు అని చెప్పేసి అంటారు. కాబట్టి పిచ్చి వాళ్ళతోనో మూడుతోనో కాంట్రాక్ట్లో ప్రవేశించరాదు. ఇది ఇన్కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ అని చెప్పుకోవచ్చు. ఏ పర్సన్ ఈజ్ యూజువలీ ఆఫ్ అన్సౌండ్ మైండ్. అన్సౌండ్ మైండ్ అంటే తెలివితేటలు లేనటువంటి వాడు తిక్కువడం అని చెప్పుకోవచ్చు. అన్సౌండ్ మైండ్ బట్ అకేషనలీ ఆఫ్ సౌండ్ మైండ్ మే మేక్ ఏ కాంట్రాక్ట్ వెన్ హీఈస్ ఆఫ్ సౌండ్ మైండ్. తెలివితేటలు బాగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్లో ప్రవేశించవచ్చు, కానీ తెలివితేటలు పోయిన తర్వాత కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీలు లేదు. ఎగ్జాంపుల్, ఏ సేన్ మ్యాన్ హూ ఈజ్ delirious from fever, who is so drunk that he cannot understand the terms of a contract, form a rational judgment as to its effect on his interest, cannot contract west such a dilemma of drunkenness. తాగబోతులతో కూడా కాంట్రాక్ట్లో ప్రవేశించని అనట్లేదు. ఎందుకంటే తాగినప్పుడు అతను మళ్ళీ ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కాబట్టి అటువంటి డ్రంకర్స్ దగ్గర మనం కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీలు లేదు. From the above examples given, it is obvious that soundness of mind of a person depends on two facts: his capacity to understand the terms of the contract and his ability to form a rational judgment as to its effect upon his interest. If a person is incapable of both, he suffers from unsoundness of mind. Idiots, lunatics, and drunken persons are examples of those having an unsound mind. ఈడియట్స్తో కానీ లుంటికెన్స్తో కానీ డ్రంకర్స్ దగ్గర కానీ మన కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీలేదు. వాళ్ళు అన్సౌండ్ మైండ్తో ఉంటారు. బట్ వెదర్ ఏ పార్టీ టు ఏ కాంట్రాక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ ఈజ్ ఆఫ్ సౌండ్ మైండ్ నాట్ ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ టు బి డిసైడెడ్ బై ద కోర్ట్. The person interested in providing the unsoundness of a person has to satisfy the court. According to Section 68, the liability for necessaries of life supplied to persons of unsound mind is the same as for minors. Lunatics. A lunatic is a person who is mentally deranged due to some mental strain or other personal experiences. However, has some intervals of sound mind. He is not liable. He is not
he is not liable for contracts entered into while he is of sound mind. However, as regards contracts entered into during lucid intervals, he is sound. Boom. His position in this regard is identical with minor. That is, in general, the contract is valid, but the same exceptions as discussed. Next one, idiots. An idiot is a person who is permanently of unsound mind. పర్మనెంట్లీ అన్సౌండ్ మైండ్గా ఉంటాడు అని ఈడియట్స్ అని చెప్తాం. అటువంటి వాళ్ళు కూడా కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీలేదు. హీ డస్ నాట్ హ్యావ్ లూసిడ్ ఇంటర్వెల్స్. హీ ఈజ్ ఎ కాంట్రాక్ట్ విత్ అన్ ఐడియట్ ఈజ్ వైడ్. That is wide. However, like a minor, his properties, if any, shall be liable for recoveries of account of necessaries of life supplied. Also, he can be a beneficiary. Next, drunken persons. A person who is drunk, intoxicated decisions from favor, so as to be incapable of understanding the nature and effect of an agreement, to form a rational judgment as to its effect on his interest, cannot enter into valid contracts. Lest such drunkenness the limit is lost. సో లాస్ట్లీ మనం ఏం చెప్పుకున్నామంటే మైనర్స్ దగ్గర కానీ, తాగుబోతుల దగ్గర కానీ, లొటికెన్స్ దగ్గర కానీ, ఈడియట్స్ దగ్గర కానీ, డ్రంకన్ పర్సన్స్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ చేసుకోరాదు. బికాస్ వాళ్ళకి కెపాసిటీ లేదు. అటువంటి వాళ్ళ దగ్గర మనం కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యి అగ్రిమెంట్లో తీసుకొని వాళ్ళ దగ్గర మోసగించబడినామంటే కోర్టు పైన కూడా మనకు న్యాయం చేయకూడదు. అటువంటి వాళ్ళతో మనం కాంట్రాక్ట్ చేసుకోరాదు అని చెప్పి చెప్తారు అన్నట్టు. నెక్స్ట్, రిగార్డింగ్ మైనర్ కాంట్రాక్ట్స్. ఇన్సాల్వెంట్ పర్సన్స్తో కూడా, మ్యారీడ్ ఉమెన్స్తో కూడా కాంట్రాక్ట్లో ప్రవేశించరాదు. ఇన్సాల్వెంట్ పర్సన్స్తోన, మ్యారీడ్ పర్సన్స్తో కూడా మన కాంట్రాక్ట్లో ప్రవేశించరాదు. నెక్స్ట్, రిగార్డింగ్ మైనర్ కాంట్రాక్ట్స్. మైనర్ కాంట్రాక్ట్ గురించి చెప్పారు. మైనర్ కాంట్రాక్ట్స్ గురించి మనకు చెప్పండి అని చెప్తే ఇది ఇంపార్టెంట్. మైనర్లతో కాంట్రాక్ట్లు చేసుకోరాదు. మైనర్లతో చేసుకున్న కాంట్రాక్ట్లు, చెల్లని కాంట్రాక్ట్లు చర్చించండి అని చెప్పి చెప్తాడు. మైనర్లతో చేసుకున్న కాంట్రాక్ట్లు, చెల్లని కాంట్రాక్ట్లు చర్చించండి. సో మైనర్ కాంట్రాక్ట్స్ ఈజ్ వైడ్ కాంట్రాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి చెప్తాడు. అప్పుడు అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ ద ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875, ఏ మైనర్ ఈజ్ ఎ పర్సన్ హూ హాజ్ నాట్ కంప్లీటెడ్ 18 years ఆఫ్ ఏజ్. 18 సంవత్సరాలు నిండనటువంటి వ్యక్తిని మైనర్ అని చెప్పి చెప్తారు. 1875 చట్టం ప్రకారము ఎవరికైతే 18 సంవత్సరాలు నిండవో, అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మైనర్లుగా చెప్పుకుంటారు. కొన్ని కేసెస్లో మాత్రము 21 years తర్వాతే వాడు మేజర్ అవుతుంది. 21 years వరకు కూడా వాడు మైనర్గా ఉంటాడు. కొన్ని కేసుల్లో మాత్రం, అన్ని కేసులు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తుల్ని మైనర్గా భావిస్తారు. ఇప్పుడు కొన్ని కేసుల్లో మాత్రం 21 సంవత్సరాల వరకు అతను మైనర్గానే భావించబడతాడు. ఏ కేసులో అంటే వేరే గార్డియన్ ఆఫ్ మైనర్స్ పర్సన్ has been appointed under the Guardians and Wards Act 1980. 1890 చట్టం ప్రకారము ఒక మైనర్కి గార్డెన్, ఆ గార్డెన్ ఉన్నంత వరకు అతను 21 సంవత్సరాల వరకు మైనర్ గానే ఉంటాడు. గార్డెన్ ఎవరికైతే ఉంటాడో అతను 21 అతను వేరే సూపరింటెండెంట్ కోర్ట్ ఆఫ్. సో ఎవరైతే ఆశ్రయం చేస్తూ ఉంటుందో అటువంటి వాళ్ళకు కూడా 21 సంవత్సరాల వరకు వాళ్ళకు మైనారిటీ తీరదు. మామూలుగా అయితే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులందరూ మైనర్గానే భావిస్తారు. కానీ ఈ రెండు సందర్భాలు మొత్తం ఎవరికైతే గార్డెన్ ఉంటాడో, ఎవరు ఆస్తి అయితే కోర్టులో ఉంటుందో వాళ్ళకి 21 సంవత్సరాల వరకు మైనారిటీ తీరదు అని చెప్పి చెప్తాం. నెక్స్ట్, మైనర్ కాంట్రాక్ట్స్. Minor contract number 1 వచ్చేసి the position of minor's contract is as follows. A contract by a minor is void and a minor therefore cannot bind himself by a contract. A minor is not competent to contract. ఒక మైనర్ కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి అర్హత లేదు, కాంపిటెంట్ పర్సన్ కాదు. In English law, a minor's contract subject to certain exceptions is only void able at the option of the minor. మొహర్ బీవి వర్సెస్ ధర్మదాస్ ఘోష్ అనే ఒక కేసు జరిగింది. ఆ కేసు ప్రకారం మైనర్కు కాంట్రాక్ట్లో అర్హత లేదు, మైనర్తో చేసుకున్న కాంట్రాక్ట్ చెల్లని కాంట్రాక్ట్ అని తీర్పు చెప్పడం జరిగింది. కేసు పేరు ఏం పేరు అంటే మొహర్ బీవి వర్సెస్ ధర్మదాస్ ఘోష్. ఇది 5 మార్కులు కూడా పెడతారు. ఇంకా మనకు మొహర్ బీవి వర్సెస్ ధర్మదాస్ ఘోష్ అని 5 మార్క్స్ కోసం అయితే మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో ఏం జరిగిందప్ప అంటే ధర్మదాస్ ఘోష్ ఏ మైనర్. ధర్మదాస్ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఎవరు? ఒక మైనర్. minor entered into a contract for borrowing a sum of 20,000 rupees, out of which the lender paid the minors a sum of 8,000 rupees. ధర్మదాస్ ఘోష్ అనేటువంటివి మైనరు
మొహిర్ బీబీ అనే అతని దగ్గర పోయి 20 రూపాయలు అప్పు కావాలని చెప్పేసి అడిగినాడు. అప్పుడు అతను ఏం చేసినాడు, 20 రూపాయలు అప్పు అంటే 8 రూపాయల డబ్బు ఇచ్చినారు. ద మైనర్ ఎగ్జిక్యూటెడ్ మార్టిగేజ్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ ద లెండర్. సో ఆ మైనర్ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కుదిపెట్టుకొని అతనికి 20 రూపాయలు అప్పిస్తానని చెప్పి 8,000 రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది. ఎవరు, మొహర్ బీబీ. The minor executed mortgage of property in favor of the lender. Subsequently, the minor sued for setting aside the mortgage. The Privy Council had to ascertain the validity of the mortgage. Under Section 7 of the Transfer of Property Act, every person competent to contract is competent to mortgage. The Privy Council decided that Section 10 and 11 of the Indian Contract Act make the minor's contract void. The mortgage paid for refund of 8,000 rupees by the minor. The Privy Council further held that as a minor's contract is void, any money advanced to a minor cannot be recovered. ఈ కేసులో మొహర్ ధర్మదాస్ అనే కేసులో ధర్మదాస్ ఘోష్ అనేటువంటి ఒక మైనరు తనకు సంబంధించిన ఒక ఆస్తిని మొహర్ బీబీ దగ్గర కుదిపెట్టి అతని దగ్గర నుంచి 20 రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది. ఆ మొహర్ బీబీ ఆ మైనర్ యొక్క ఆస్తిని కుదిపెట్టుకొని 20 రూపాయలకు నోటు రాయించుకొని 8,000 రూపాయలు చెల్లించడం జరిగింది. తర్వాత మరి మిగిలిన సొమ్మిస్తాను అప్పటికి 8 రూపాయలు చెల్లించినట్టు. తర్వాత ఆ ఆస్తి కావాలని చెప్పేసి మైనర్ కోర్టుకు వెళ్ళినాడు. నా ఆస్తి నాకు తిరిగి ఆ పత్రాలు నాకు తిరిగి చెల్లించాలని చెప్పేసి కోర్టుకు పోతే అతను మొహర్ బీబీ లేదు, నేను దాన్ని కుదుపెట్టుకున్నాను, 20 రూపాయలు కుదుపెట్టుకున్నాను అని చెప్పి చెప్తే అప్పుడు కోర్టు వారు అతను ధర్మదాస్ ఘోష్ మైనరు అతను ఆస్తిని కుదుపెట్టుకోవడానికి హక్కు లేదు అని చెప్పేసి ఆ ఆస్తి తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి ఆ ధర్మదాస్ ఘోష్కు తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు తర్వాత మొహర్ బీబీ ఏం చెప్పినాడు, సరే నేను ఆస్తి తిరిగి ఇచ్చేస్తాను, నేను అతనికి అడ్వాన్స్గా ఇచ్చిన 8,000 రూపాయలు నాకు తిరిగి ఇప్పించండి అని చెప్పేసి మరి కోరుకోవడం జరిగింది. అప్పుడు కోర్టు వారు ఏం చెప్పినారు, అతను తిరిగి చెల్లిస్తే ఇప్పించుకోండి, లేకపోతే లేదు, ఎందుకంటే అతను మైనర్ కాబట్టి అతను తిరిగి చెల్లించడానికి ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు అని చెప్పేసి ఆ మొహర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ కోసం తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఏ మైనర్ కెన్ బి ఏ ప్రామిసీ ఆర్ ఏ బెనిఫిషియరీ. During his minority, a minor cannot bind himself by a contract, but there is nothing in the Contract Act which prevents him from making the other party to the contract to be bound to the minor. Thus, a minor is incapable of making a mortgage, a promissory note, but he is not incapable of becoming a mortgage, a payee or endorsee. He can derive benefit under the contract. This is the second point. Third one, a minor's agreement cannot be ratified by the minor on his attaining majority. అతను మైనర్ ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు మెజారిటీ వచ్చిన తర్వాత దిద్దుకోవడానికి వీలు లేదు. ఏ మైనర్స్ అగ్రిమెంట్ కెనాట్ బి రాటిఫైడ్ బై ద మైనర్ ఆన్ హిస్ అటైనింగ్ మెజారిటీ. మెజారిటీ వచ్చిన తర్వాత దాన్ని సర్దుకోవడానికి వీలు లేదు. ఏ మైనర్ కెనాట్ రాటిఫై ద అగ్రిమెంట్ ఆన్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ మైనారిటీ యాజ్ ద ఒరిజినల్ అగ్రిమెంట్ ఈజ్ వైడ్ ab initio and therefore validity cannot be given to it later on. Example, a minor makes a promissory note in favor of B. On attaining majority, he makes out a fresh promissory note in lease of the old one. Neither the original nor the fresh promissory note is valid. Next, fourth one, if a minor has received any benefit under a void contract, he cannot be asked to refund the same. The lender could not recover the money paid to the minor. Also, the property mortgaged by the minor in favor of the lender could not be sold by the latter for the realization of his loan. Next, a minor is always allowed to plead minority, and he is not stopped to do so even where he had produced a loan, entered into some other contract by falsely representing that he was fully yes. Thus, a minor who has deceived the other party to the agreement by representing himself as fully yes is not prevented from later asserting that he was a minor at the time of the enter into agreement. Next, a minor cannot be a partner in a partnership firm. ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్లో మైనర్ పార్ట్నర్గా ఉండడానికి వీలు లేదు. However, a minor, according to Section 30 of the Indian Partnership Act 1932, may, with the consent of all the partners for the time being, he be admitted to the benefits of partnership. అందరి అంగీకారంతో బెనిఫిట్స్ మాత్రమే అర్హత ఉండేటట్లు ఒక మైనర్ని పార్ట్నర్షిప్లో పార్ట్నర్గా చేర్చుకోవచ్చు, ఓన్లీ బెనిఫిట్స్కి.
నెక్స్ట్ అంటే లాభాలకు మాత్రమే పార్ట్నర్షిప్లో మైనర్ భాగస్థుడు అవుతాడు. నష్టాలు వస్తే మాత్రం పార్ట్నర్షిప్లో మైనర్కి ఏమాత్రం బాధ్యత ఉండదు. నెక్స్ట్ మైనర్స్ ఎస్టేట్ ఈజ్ లయబుల్. Minor estate is liable. A minor's estate is liable. A minor's estate is liable to a person who supplies necessities of life to one whom one who is legally bound to support according to his station in life. ఎవరైతే మైనర్కి కావాల్సినటువంటి వస్తువులను సప్లై చేసింటారో అతను మాత్రమే వాటికి మాత్రమే మైనర్ బాధ్యుడు. మిగతా విషయాలకు మైనర్ బాధ్యుడు కాదు. ఏ మైనర్స్ ఎస్టేట్ ఈజ్ లయబుల్ టు ఏ పర్సన్ హూ సప్లైస్ నెసెసరీ ఆఫ్ లైఫ్ టు ఏ మైనర్. మైనర్ జీవించడానికి కావాల్సిన అవసరాలు ఎవరైతే సప్లై చేసింటాడో అతనికి మాత్రమే కాంట్రాక్ట్ నుంచి సొమ్ము వసూలు చేసుకునే హక్కు కలిగి ఉంటుంది. ఎందుకంటే అతను ఆ మైనర్ జీవించడానికి కావాల్సినటువంటి నెసెసిటీని అవసరమైన వాటిని అప్పుడు సప్లై చేసినాడు కాబట్టి. టు ఏ మైనర్ ఆర్ టు వన్ whom the minor is legally bound to support according to his station in life. There is no personal liability on a minor for the necessities of life supplied. The English sale of goods as defines necessities as goods suitable to the condition in life of the minor and to his actual requirements of the time of sale of delivery. అంటే అతనికి ఏవైతే అవసరమైంటాయో ఆ అవసరమైనటువంటి వస్తువుల మీద మాత్రమే అతనికి హక్కు ఉంటుంది. వాటికి హక్కు ఉంటుంది. మిగతా వస్తువుల మీద అతనికి ఏమాత్రం హక్కు ఉండదు అని చెప్పి చెప్తున్నాడు. మిగతా వస్తువు మీద ఏమాట ద గూడ్స్ ఆర్ నెసెసరీస్ for the particular minor having regard to his station in life, status, standard of living, and thus purchase hire of a car may be a necessary for a particular minor. The minor needs the goods both at the time of sale and delivery. What is necessary to see is the minor's actual requirements at the time of sale and at the time of delivery, where these items are different. Nash versus Imam. A minor was studying in BCom in a college. He ordered 11 fancy coats for about 45 with N, the tailor. The tailor used one for the price. It is the father proved that his son had already a number of coats and had clothes suitable to his condition in life when the clothes made by the tailor were delivered. It was held that the coats supplied by the tailor were not necessaries and therefore the action failed. The minor's estate is liable not only for the necessary goods but also for the necessary services rendered to him. The lending of money to a minor for the purpose of defending a suit on behalf of minor in which his property is in jeopardy for defending sale execution of a decrease is deemed to be service rendered to the minor. Other examples of necessary services rendered to a minor are provision of education, medical and legal advice, provision of a house on rent to him for the purpose of living and continuing his studies. Robert versus Gray. For this a case explained like Robert versus Gray. In this case, G. Gray, a minor, Gray, G. a minor and a professional billiards player, agreed with Robert, a leading professional player, to go on a world tour, competing against each other in matches. Gray was to pay a certain sum of money to Robert for his purpose and also for the purpose of learning the game. Robert made all arrangements for the matches and spent money, but Gray refused to go. Robert sued Gray and claimed damages for breach of his contract. It was held that Gray was liable to pay as the agreement was for the minor's benefit, in that he would in effect be recurring instruction. This is the case of Robert versus Gray. ఈ కేసులో గ్రే అనేటువంటి మైనరు రాబర్ట్ అనేటువంటి ఒక ప్లేయర్తో ఒప్పందం చేసుకున్నాడు. సో నువ్వు ఎక్కడెక్కడ పోతావు మ్యాచెస్ ఆడడానికి అక్కడంతా పిలుచుకో, నేను కూడా వస్తాను, నీతో సహాయంగా ఉంటే నీ దగ్గర ఆటలు నేర్చుకుంటాను, దానికి కావాల్సిన ఖర్చులన్నీ చెల్లిస్తానని చెప్పేసి అతను గ్రే అనేటువంటి వ్యక్తి రాబర్ట్తో ఒప్పందం చేసుకుని ఒక కాంట్రాక్ట్లో ప్రవేశించినాడు. సరే అని చెప్పేసి రాబర్ట్ దానికి ఏం చేసినాడు, అన్ని ఏర్పాట్లు చేసుకొని అంత సొమ్ము ఖర్చు పెట్టుకుని రాపోదామని చెప్పినప్పుడు అప్పుడు గ్రే నేను రాను అని చెప్పేసి అన్నాడు. నేను రాను, అటువంటి దాంట్లోకంతా రాను అని చెప్పి చెప్తే వెంటనే రాబర్ట్ కోర్టుకు పోతే అప్పుడు కోర్టు నువ్వు మైనర్ అయినప్పటికీ కూడా
నీవు అభివృద్ధి చెందడానికి ఆ గేముల్లో ఆటలు నేర్చుకోవడానికి నీకు ఉపయోగపడుతుంది జీవితకాలంలో. కాబట్టి నువ్వు ఆ కాంట్రాక్ట్లో ప్రవేశించినావు, సరైన కాంట్రాక్టే కాబట్టి నువ్వు సొమ్ము చెల్లించవలసింది అతనికి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మైనర్ పేరెంట్స్ ఆర్ నాట్ లయబుల్ టు ఎ మైనర్స్ క్రెడిటర్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బై ద మైనర్. మైనర్ పేరెంట్స్ మాత్రం లయబుల్ కాదు. మైనర్ చేసిన తప్పులకు మైనర్ పేరెంట్స్ ఎటువంటి సందర్భంలో బాధ్యులు కారు. Whether the contract is for necessaries or not, however, the parents are liable where the minor is acting as an agent of the parent. Next, minor can act as an agent and bind his principal by his acts without incurring any personal liability. సో మైనర్లతో చేసిన కాంట్రాక్ట్లు చెల్లిన కాంట్రాక్ట్లు అని చెప్పి చెప్తాడు. బట్ అటువంటి కాంట్రాక్ట్లో మనం ప్రవేశించేప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవేశించాల్సి ఉంటుంది. అతను ఏమన్నా మనకు మోసం చేస్తే అప్పుడు మనము మోసపోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మైనర్లతో కాంట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మైనర్లు అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు. వాడు చూడడానికి బలంగా ఎత్తుగా ఉంటాడు, 30 సంవత్సరాలు మాత్రం ఉంటాడు. అయినా కానీ అతని ఏజ్ మాత్రం 18 సంవత్సరాల లోపు ఉంటే అతను మైనర్గా భావించబడతాడు. సో అటువంటి వ్యక్తులతో కాంట్రాక్ట్ చేసుకుంటే ఆ కాంట్రాక్ట్ చెల్లిన కాంట్రాక్ట్లు అవుతాయి. కాబట్టి మనం అటువంటి వ్యక్తులతో కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము కాంట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అతను మోసం చేస్తే మోసపోవాల్సి వస్తుంది అని మనకు ఈ కేసులో ఈ టాపిక్లో చెప్పడం జరిగింది. సో మైనర్ కాంట్రాక్ట్లు అందులో మొహర్బీ బోస్ ధర్మదాస్ బోస్ అని చెప్పినాడు. సెకండ్ వన్, ఏ మైనర్ కెన్ బి ప్రామిసీ ఆర్ బెనిఫిషియరీ. A minor's agreement cannot be ratified by the minor or his attaining majority. If the minor has received any benefit under a valid contract, he cannot be asked to refund the same. A minor cannot be partner in a partnership firm. Minor estate is liable. Minor estate is liable అనే కేసు నాస్ వర్సెస్ సిమ్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్, రాబర్ట్ వర్సెస్ గ్రే అని కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్, మైనర్స్ పేరెంట్స్ ఆర్ నాట్ లయబుల్ టు మైనర్స్ క్రెడిట్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. These are the minor contracts. ఇక్కడ కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ అని చెప్తారు. కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ అన్నప్పుడు ఒక కాంట్రాక్ట్లో 2 పార్టీలు ఉంటారు. ఆ 2 పార్టీలు కూడా అవతల పార్టీకి కెపాసిటీ ఉందో లేదో చూసుకొని ఆ కాంట్రాక్ట్లో ప్రవేశించాలి. కెపాసిటీ అంటే అర్థమేమి? అతను మైనర్ కారాదు, తాగుబోతు కారాదు, ఈడియట్ కారాదు, పిచ్చి వాళ్ళు, మూడుగులు కారాదు. అటువంటి వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకుంటే వాళ్ళు కోర్టుకు పోతే మనం నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులతో ఎప్పుడు కూడా మనం కాంట్రాక్ట్లో ప్రవేశించరాదు. ఇది కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. అంటే అవతల వ్యక్తి బలంగా ఉన్నాడు కాదు, బక్కగా ఉన్నాడని కాదు. వాళ్ళకి ఆలోచించే జ్ఞానం ఉందా లేదా, విచక్షణ జ్ఞానం ఉందా లేదా చూసుకొని వాళ్ళతో కాంట్రాక్ట్లో ప్రవేశించాలి. విచక్షణ జ్ఞానం ఎవరికి ఉండదు అంటే మైనర్లకు ఉండదు, తాగుబోతులకు ఉండదు, మూడులకు ఉండదు. ఇటువంటి వాళ్ళకందరికీ ఆలోచించే జ్ఞానము, శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళతో మన కాంట్రాక్ట్లో ప్రవేశించరాదు. ఒకవేళ ప్రవేశించినా కూడా అతను కోర్టుకు పోవడం జరిగితే మనమేం పోల్చుకోవాల్సి వస్తుంది. సో దిస్ ద కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. ఇది కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ గురించి చెప్పుకున్నాం. ఓకే, రైట్.